హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా ఫ్రెండ్స్? పన్నీర్ బటర్ క్యాప్సికమ్ కర్రీ. అది మీ అందరికీ చాలా ఇష్టం కదా, నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది నాన్, పరోటా వీటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను పరోటాకి కాంబినేషన్గా చేయడానికి రెడీ అయ్యాను. లెట్స్ గో టు ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా పన్నీర్ తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీట్గా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్యాప్సికమ్, పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ కదా, క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ ఇది బటర్తో కాంబినేషన్ కాబట్టి బటర్ కూడానా నేను ఇక్కడ 2 స్లైసెస్ వాడుతున్నాను. నెక్స్ట్ గీ కూడా అవసరం పడుతుంది ఫ్లేవర్ కోసం. గీ అండ్ బటరు, ఆయిల్. నెక్స్ట్ ప్యాన్లో గీ వేసుకొని ముందుగా బటర్ వేసుకొని తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? సేమ్ అలాగే ఆల్ పీసెస్ని నీట్గా గుండ లేకుండా నీట్గా చక్కగా అలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసేది ఓన్లీ గీలోని బటర్లోనే చేస్తున్నాం. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని వాటర్లో వేసేయాలి, అలా బయట ఉంచేయకూడదు. నెక్స్ట్ అదే గీ అండ్ బటర్లో క్యాప్సికమ్ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా చక్కగా అయ్యేంత వరకు. ఈలోపు మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. క్యాప్సికమ్ ఫ్రై అయ్యేలోపు. వీటికి గ్రేవీ కర్రీ కాబట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ కానీ టమాటో కానీ పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. టమాటోస్ కూడా క్యూరీ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు, సోంపు, జీలకర్ర, నెక్స్ట్ మనం చేసుకున్న పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే అది పేస్ట్ బాగా మగ్గాలి కాబట్టి. వీడియోలో చూపించినట్టు అలాగా చాలా టైం టేకెన్ తీసుకుంటుంది, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి కాబట్టి. నెక్స్ట్ వేగిన తర్వాత ఈలోగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా మనకి అవసరం పడుతుంది. మధ్యలో కూడా వేయాలి, లాస్ట్లోనే కాదు, మధ్యలో కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటే అది బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం దాన్ని అలా వేపుతూనే ఉండాలి. అలా చూసారా ఫ్రెండ్స్? ఎంతసేపు వేపాలో, చాలాసేపు వేపాలి, మంచి స్మెల్ వస్తుంది. పచ్చివాసన పోయిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా క్యూరీ వేసుకుందాం. నెక్స్ట్ దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం చాలాసేపు మనం ఫ్రై చేయాలి, అది కూడా లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. అలా చక్కగా వేపాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో? ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ కొద్దిగా కారం వేసుకుంటున్నాము. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మా వాళ్ళు అయితే తక్కువే తింటారు, అందువల్ల నేను తక్కువగా వేస్తున్నాను. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర జల్లాను అందులో. అలా చక్కగా వేపుకొని మళ్ళీ కొద్ది వాటర్ వేసి మళ్ళీ అలా పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని అలా వేపుతూనే ఉండాలి. మొత్తం వేగిపోయాక మనం ఇందాక వాటర్లో పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకోవాలి. మొత్తం పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇప్పుడు అవి ఫ్లఫీగా ఉంటాయి. ఒకవేళ ఆ వాటర్లో కానీ వేయకపోతే అవి వాటిలోకి ఈ గ్రేవీ అనేది వెళ్ళదు, క్రిస్పీగా ఉండిపోతాయి, ఆ టేస్ట్ రాదు మీకు. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు చాలా ఫ్లఫీగా ఉంటాయి, బాగుంటుంది. ఇప్పుడు కానీ వేసి ఈ ప్యాటర్న్లో చేస్తే బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా, ఫ్రై చేసిన క్యాప్సికమ్ కూడా వేసేస్తాం అందులో.
వేసి దాంట్లో బటర్ గీ ఉంటుంది కదా, అది కొద్దిగా పైకి తేలేంత వరకు కూడా మనం దాన్ని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. మూత పెట్టుకొని అలా లో ఫ్లేమ్‌లో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకొని అలా కలుపుకొని, చూసారా ఫ్రెండ్స్ ఎంత దగ్గర చక్కగా అయిందో. మూత పెట్టుకొని ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇలా అయింది. చూసారా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసాము, చాలా వరకు అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏవైనా సాల్ట్ అది సరిపోకపోతే వేసుకోవాలి. ఫైనల్ టచ్అప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా గోల్డిష్ కలర్లో పన్నీర్ క్యాప్సికమ్ విత్ బటర్ ఎంతలా మెరిసిపోతుందో. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈరోజైతే నేను పరోటా కాంబినేషన్ అని చెప్పాను కదా, ఇదిగో పరోటా, కర్రీ, ఆనియన్, లెమన్ రెడీ. Wow, super. Please like and subscribe. Thank you, Yolanda.